పీఏసీ చైర్మన్గా జనసేన పార్టీ నుండి పూలపర్తి రామాంజనేయులు ఎన్నికయ్యారు. పీఏసీ ఎన్నిక అంటే ఏంటి? వైసీపీ ఎందుకు బైకాట్ చేసింది? పీఏసీ అంటే ప్రజాపద్దుల కమిటీ. ప్రజాపద్దుల కమిటీ అనేది ప్రభుత్వ నిర్ణయాలకు చెక్ పాయింట్ లాగా ఉండవలసిన శాసనసభ కమిటీ. ఈ కమిటీలో చైర్మన్తో కలిపి 12 మంది సభ్యులుంటారు. అసెంబ్లీ నుంచి 9 మంది, మండలి నుంచి 3 సభ్యులుగా ఉంటారు. శాసనసభ్యుని మాత్రమే పీఏసీ చైర్మన్ ఎన్నుకోవాల్సి ఉంటుంది. క్యాబినెట్ హోదా కలిగిన పీఏసీ చైర్మన్ పదవి ప్రతిపక్ష పార్టీ సభ్యుడికి ఇవ్వటం ఆనవాయితీగా వస్తున్న ప్రక్రియ. అయితే వైసీపీకి ప్రతిపక్ష హోదా లేకపోవడంతో ఈసారి పీఏసీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వైసీపీ నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ వేశారు. టీడీపీ నుంచి 7, జనసేన నుండి 1, బీజేపీ నుండి 1 నామినేషన్ వేశారు. 9 మంది సభ్యులకి 10 మంది నామినేషన్ రావడంతో ఎన్నిక జరిగింది. సంఖ్యాబలం లేని వైసీపీ ఎన్నికలను బహిష్కరించింది. అయితే ప్రజాపద్దుల కమిటీ చైర్మన్గా జనసేన పార్టీ నుంచి పూలపర్తి రామాంజనేయులు ఎన్నికయ్యారు. Please subscribe .news.